మానవుడు అంటే ఏమి? What is the meaning of this word manavudu, ఈ human being? మానవ అనేటువంటి పదములకు చక్కని అర్థాన్ని తీసుకున్నప్పుడు ఈ భేదములకు ఏమాత్రం అవకాశం ఉండదు. When once we know the true meaning of this word manava, human, there will be no difference. మానవ అనగా Manava meant ఆకాశాది పంచభూతములన్నీ కూడాను ఆవిర్భవించినటువంటి యొక్క ఆత్మస్వనే మానవత్వం. Manavatum, the humanness, is the personification, the manifestation of the five basic మానవుడు అనగా elements. ఈ శరీర సంబంధము కాదు, Not simply a form. ఆత్మకే మానవ అని పేరు. The spirit, Atma, is called Manava, human. మానవనగా ఆకాశాది పంచభూతములకంతా కూడాను పూరినటువంటిది ఈ మానవత్వం. In fact, it is in the human life we find all the basic five elements. అయితే ఈ పంచభూతములను వశము గావించుకోవటం చేతనే ఇది మాస్టర్గా తయారైంది. As he has full control over the five elements, he has become a master. కానీ అది ప్రాచీన కాలం నుండి కూడాను దీన్ని వశం చేసుకొని అనేక విధములుగా శాంతి భద్రతను అనుభవించారు ప్రాచీన పురుషులు. The ancient sages experienced all the safety and security, having full control over the five elements. కానీ ఈనాటి మానవుడు ఈ పంచభూతములకు వశం కావటం చేత As man has become a slave today, అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నాడు. he has been suffering a lot. ఇది కేవలము ఇది భిన్నంగా భావించరాదు. We should not consider something different. పంచభూతములు మానవుని యొక్క ఆధీనంలో ఉంటున్నాయి. In fact, all the five elements are under your control. ఆ విధమైనటువంటి ఆధీనములు చేసుకున్నప్పుడే మానవుడు ఆత్మస్వరూపుడిగా రూపొందుతాడు. When once you understand this mastery over the nature, you can know your spirit.